తెలంగాణలో పంట రుణాలు మాఫీకి కేబినెట్ నిర్ణయం 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలు. సింగరేణిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా. మిగిలిన ఎమ్మెల్యేలతో రేపు ప్రమాణ స్వీకారం. పంచాయతీ నిధుల మళ్లింపుపై ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్. నివేదిక సమర్పించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు. పంచాయతీ నిధుల మళ్లింపుపై ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్. నివేదిక సమర్పించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటన. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ శ్రేణులు. జయశంకర్ స్ఫూర్తిని గుండెల నిండా నింపుకున్నాం. ప్రొఫెసర్ కు ఘన నివాళులర్పించిన హరీష్ రావు. తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లు. ప్రత్యేక పూజలు చేసి క్యాంటీన్లు ప్రారంభించిన మంత్రి సీతక్క. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్. పోలీసుల ఛార్జ్ షీట్ ను వెనక్కు పంపిన నాంపల్లి కోర్టు. హైదరాబాద్ మియాపూర్లో ప్రభుత్వ స్థలం ఆక్రమణ. ఇల్లు లేదా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని స్థానికుల డిమాండ్. పల్నాడు జిల్లాలో కలుషిత నీరు తాగి 15 మందికి అస్వస్థత. దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో ఘటన. కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధింపు. హైకోర్టు ఉత్తర్వులపై మండిపడ్డ ఆప్ మంత్రులు, నేతలు. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. జూలై 5 వరకు కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. ఏపీకి ప్రత్యేక హోదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు కోసం కృషి చేయాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ వినతి. ఖమ్మం జిల్లాలో ఏరువాక పున్నమి సందడి. అరకదున్ని ఏరువాక మొదలుపెట్టిన ఎమ్మెల్యే రాగమై. కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయకండి. వాయిదా వేయాలంటూ ప్రధాని మోడీకి మమతా బెనర్జీ లేఖ. బాంకే బిహారీ ఆలయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రత్యేక పూజలు. వేద మంత్రాలతో ఆశీర్వాదాలు అందించిన ఆలయ అర్చకులు. 2 రోజుల పర్యటనకు భారత్ చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని. ద్వైపాక్షిక సంబంధాలపై రేపు ప్రధాని మోడీతో భేటీ కానున్న షేక్ హసీనా. ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి. 8 లోక్సభ నియోజకవర్గాల నుంచి ఈసీకి దరఖాస్తులు. 50కి చేరిన తమిళనాడు నాటుసారా మృతుల సంఖ్య. మరో 60 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స. బాపట్ల జిల్లా ఈపురపాలెంలో దారుణం. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులు. తెలంగాణపై ఉపరితల ఆవర్తన ప్రభావం. 3 రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడి. శ్రీశైలం జలాశయంకు స్వల్పంగా వరద. ఇన్ఫ్లో 449 క్యూసెక్కులు, అవుట్ఫ్లో నిల్. ఢిల్లీలో తేలికపాటి వర్షం. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందిన నగరవాసులు. దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం. మంచుకొండల్లో యుద్ధ నౌకలపై సైనికుల ఆసనాలు.